హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్కుల వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే మనం ఒక వీడియోకి టెక్స్ట్ ఇమేజ్ ఎలా ఇవ్వాలి ఇన్షాట్ యాప్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే యాప్ ఓపెన్ చేసుకొని మనం ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి టెక్స్ట్ అని ఉంది కదా, స్టిక్కర్స్ పక్కన టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ కంటెంట్ అయితే రాయాలనుకుంటున్నామో అది ఇక్కడ రాయాలి. నేను ఇక్కడ హాయ్ వ్యూవర్స్ అని రాస్తున్నాను. సో ఇవి రాసిన తర్వాత మనకి ఇక్కడ కలర్ చేంజ్ అలాగే టెక్స్ట్ చేంజ్ ఉంది కదా, ఫాంట్ చేంజ్ అంటాం. సో ఇది మనం ఏదైనా ఒకటి చూసుకోవాలన్నమాట దానికి వీడియోకి రిలేటెడ్గా. సో నేనైతే ఇక్కడ ఈ ఫాంట్స్ పెడుతున్నాను. తర్వాత కలర్ చేంజ్లో మనకి బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, రెడ్, బ్రౌన్ అలాగే బ్లాక్, బ్లూ అని. సో దాని తర్వాత ఇక్కడ పైన కూడా ఆప్షన్స్ ఉన్నాయి, గ్లో, షాడో, బార్డర్ అని. ఇక్కడ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్కి నేను బార్డర్లో బ్లాక్ ఇస్తున్నాను ఇక్కడ. తర్వాత మనం ఆరెంజ్, రెడ్, బ్రౌన్, సో ఇలా ఏదైనా సరే మనం సెట్ చేసుకోవచ్చు వీడియోకి రిలేటెడ్గా. దాని పక్కన 3 లైన్స్లో చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఫాంట్ చేంజ్ అనేది ఉంటుంది. మనం ఫాంట్ ఏ స్టైల్లో పెట్టాలనుకుంటున్నామో ఆ స్టైల్లో పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే ఆ ఫాంట్ చేంజ్ అనేది మన ఎలాగా అంటే మిడిల్లో రావాలా, సైడ్స్కి రావాలా అనేది చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్టయితే ట్రాన్స్పరెన్సీ, అలాగే మనకి ఈ హై వ్యూవర్స్ అని ఉంది కదా, అది ఎలా రావాలి, స్టార్టింగ్ ఎలా రావాలి, ఎండింగ్ ఎలా రావాలి అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి కింద ఉన్నది కదా, ఈ పాయింట్స్ డాట్స్ ఉన్నాయి కదా, అది డిఫరెంట్ స్టైల్స్ ఉండే అనమాట. అది మన ఇష్టం ఉన్న స్టైల్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇన్, అవుట్, లూప్ అని ఉంటుంది. సో ఇందులో మనం చేంజెస్ చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడ రైట్ మార్క్ టిక్ చేసిన తర్వాత మనం ఇది ప్లేస్ చేసుకోవాలి. ఎక్కడైతే మనకి రావాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ అనేది అక్కడ ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇలా వస్తుంది. దాని తర్వాత మనం ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి సేవ్ చేసుకోవడమే. సో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.